నమస్తే అండి, నేను నాగశ్రీ సాయి కుమార్, న్యూమరాలజిస్ట్. ఒక వ్యక్తి యొక్క జీవితంలో సంఖ్యాబలం అంటే నేమ్ నెంబర్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సంఖ్యాబలం అంటే పేరులో నేమ్ నెంబర్ గనక ఈ సంఖ్యాబలంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులు అనారోగ్యానికి గురి కావడము లేదా ప్రమాదాలకు గురి కావడము లేదా సడన్ గా మరణించడము లేదా జైలు జీవితాన్ని పొందే అవకాశం అనేది ఈ నెంబర్ కలిగిస్తుంది. ఆ నెంబర్ ఏంటి, అది ఎవరి పేరులో ఉంటే వారికి ఇటువంటి సమస్యలు ఉంటాయా అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ప్రస్తుతం ఢిల్లీకి సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అనే పేరులో ఎటువంటి సంఖ్యాబలం ఉంది, అతడు అరెస్టు కావడానికి గల కారణాలు ఏంటి, అదేవిధంగా గతంలో కొంతమంది కూడా జైలుకు వెళ్ళారు. మరి వారి పేర్లలో ఇదే సంఖ్యాబలం ఉందా అంటే ఉందనే చెప్పాలి. మరి ఆ సంఖ్యాబలం ఏంటి అనేది ఒకసారి మనము న్యూమరాలజీ ఆధారంగా గమనించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని అతనికి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది, ఆ పేరులో రాంగ్ నెంబర్ ఏమైనా ఉందా అనేది ఒకసారి గమనిద్దాం. అరవింద్ కేజ్రీవాల్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే 16 ఆగస్ట్ 1968వ సంవత్సరంగా ఉండడం జరిగింది. ఈయన యొక్క బర్త్ నెంబర్ వచ్చి 7, అంటే ఇది కేతువుకు సంబంధించినటువంటి నెంబరు. అదేవిధంగా మొత్తం కూడినట్లయితే మనకు డెస్టినీ నెంబర్ ఇది మనకు 3, అంటే గురువుకు సంబంధించినటువంటి నెంబర్ గా దీన్ని చెప్పవచ్చు. అంటే డెస్టినీ నెంబర్ అంటే డేటు మంత్ ఇయర్, డేటు మంత్ ఇయర్ ఇది మొత్తం యాడ్ చేస్తే వచ్చేటటువంటి నెంబర్నే మనము డెస్టినీ నెంబర్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈయన యొక్క బర్త్ నెంబర్ అనేది మనకు 7గా రావటం, అదేవిధంగా డెస్టినీ నెంబర్ అనేది మనకు 3గా రావటం, అంటే కేతువు మరియు గురువు కాంబినేషన్ లో ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉందని మనం చెప్పవచ్చు. అదే కాకుండా ఈయన పేరును ఒకసారి గమనించినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ ఈ పేరును మనము గమనించినట్లయితే మనకు చాలియన్ సిస్టమ్ ప్రకారము 40 అనే సంఖ్య రావడం జరుగుతుంది. ఇక్కడ 40 అనే సంఖ్యని జనరల్ గా ఇది శుభ సంఖ్యలోనే ఉండటం జరుగుతుంది. దీన్ని సాహస సంఖ్య అనే పేరు ఈ 40 అనే నెంబర్ కు ఉంది. అదేవిధంగా మనకు పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారము 67 అనే సంఖ్య రావడం జరుగుతుంది. అదేవిధంగా పిరమిడ్ సిస్టమ్ ప్రకారము 82 అనే సంఖ్య రావడం జరుగుతుంది. ఇక్కడ 40 అనేదేమో చాలియన్ సిస్టమ్ ప్రకారము, ఇక్కడ 67 ఏమో పైథాగరస్, ఇక్కడ 82 అనేది పిరమిడ్ సిస్టమ్ ఆధారంగా మనకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీన్ని సాహస సంఖ్యగా చెప్పడం జరుగుతుంది, అంటే దీని శుభ సంఖ్యలోనే ఉంది. కానీ మనము ఒక వ్యక్తికి 4వ సిరీస్ లో పేర్లు అనేవి ఇవ్వడం అనేది మంచిది కాదు, వాళ్ళకు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది ప్రాక్టికల్ గా తెలుసుకున్నటువంటి అంశము. అంతేకాకుండా ఇక్కడ 67 అంటే 6+7 మళ్ళీ ఇక్కడ 13, ఈ 13వ నెంబర్ ని డెత్ నెంబర్ అంటారు. ఇది ఎవరి పేరులో వస్తుందో వీళ్ళు తప్పకుండా అనారోగ్యానికి గురి కావడము లేదా ప్రమాదాల బారిన పడటము లేదా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే హార్ట్ అటాక్ లాంటి
వ్యాధులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, లేకపోతే సడన్ గా మరణించే అవకాశము లేదా జైలు జీవితాన్ని పొందే అవకాశం అనేది ఈ యొక్క 13 అనే నెంబర్ కలిగిస్తుంది. అదే విధంగా ఇక్కడ 82 అనేది చాలా మంచి సంఖ్యగా దీన్ని చెప్పవచ్చు. అంటే 82 అనేది చాలా మంచి సంఖ్య. ఒకసారి ఈయనకు సంబంధించినటువంటి జోసెఫ్ ని మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ మనకు 816 అనేది ప్రాక్టికల్ లైన్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా 357 అనేది ఎమోషనల్ ప్లేన్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ 159 అంటే దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి, దీన్ని విల్ పవర్ లైన్ గా చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా మంచి బలరేఖలు ఈయనకి ఉన్నాయి అనేది మనం చెప్పవచ్చు. అంటే నెక్స్ట్ ఈయనకు మరి రాజయోగం ఎలా వచ్చిందంటే మీతో ఉన్నటువంటి 82 అనేది మంచి నెంబరు, దాని యొక్క పని అది చేసింది అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం కూడా ఈయనకు ఒక రాజయోగం వచ్చింది అని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ 67 అంటే 13వ నెంబర్ అనేది ఇబ్బందికి గురి చేసింది. అంటే ఈ 13వ నెంబరు ఎవరి పేర్లో వస్తుందో వీళ్ళు 90% వరకు వీళ్ళు జైలు జీవితాన్ని పొందే అవకాశము, లేదా అనారోగ్యానికి గురి కావడము, లేదా ప్రమాదాలకు గురి కావడము, లేదా సడన్ గా మరణించే అవకాశాలు అనేది ఇది కలిగిస్తుంది. కొంతమందికి ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఈ 13వ నెంబరు, దీన్ని డెత్ నెంబర్, యాక్సిడెంటల్ నెంబర్. ఇక్కడ 13 అనేది ఏంటంటే నెగిటివ్, అంటే 4 నెంబరే వచ్చినప్పటికీ 13 అనేది డెత్ నెంబర్ కాబట్టి ఏంటంటే దాని యొక్క పని ఆ యొక్క నెంబర్ అనేది చూపిస్తుంది అని మనం చెప్పవచ్చు. అంటే మనకు ఏ సిరీస్ కు సంబంధించినటువంటి నెంబర్లు రావద్దు అనే విషయాన్ని గమనించినట్లయితే ఎవరి పేరులోనైనా 4వ నెంబర్ సంబంధించినటువంటి సంఖ్యలు అనేవి రాకూడదు అనే మనం చెప్పాలి. అంటే 4వ నెంబర్ అంటే ఏ సంఖ్యలు పేర్లో రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 4 అనేది డైరెక్ట్ గా దీన్ని రాహు అంటారు. ఇక్కడ 4 అంటే రాహు నెంబరు. అంటే ఇక్కడ రాహు అంటే ఏంటంటే దీన్ని ఇంకా కుబేరుడు రౌడీ, నెక్స్ట్ రాక్షసుడు అనే పేర్లు ఈ యొక్క 4వ నెంబర్ కి ఉండడం జరుగుతుంది. ఈ 4 అనేది ఏంటంటే మనకు రాహు అమృతం తాగడానికి దేవతా రూపంలో వచ్చి దొంగతనంగా ఈ యొక్క అమృతాన్ని సేవించడం జరిగింది. అంటే ఈ 4వ నెంబరు పేరులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఈ 4వ నెంబర్ లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఏంటంటే ఏదో ఒక రకంగా నేను సాధించాలి, నేను పొందాలి, నాకు ఇది కావాలి అనుకుంటే అది ధర్మ మార్గంలోనో లేదా అధర్మ మార్గంలోనో ఏదో ఒక రకంగా వీళ్ళు ఖచ్చితంగా దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు చెప్పారు. అంటే పేరులో ఉంటేదంటే వీళ్ళకి ఒక నెగిటివ్, అంటే ఇదేంది అంటే రాహు ఏం చేశారు, దొంగతనంగా దాని అమృతాన్ని వీళ్ళు లాక్కోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఏదో ఒక రకంగా నాకు కావాలి, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు, ఖచ్చితంగా నేను పొందాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేసి వీళ్ళు దాన్ని తీసుకునే ప్రయత్నం లేదా లాక్కునే ప్రయత్నం చేస్తారు ఈ 4 అనే వాళ్ళు అని మనం చెప్పవచ్చు. అందుకే వీళ్ళకి ఏంటంటే డబ్బు, అంటే కుబేరుడు అని చెప్పాం కాబట్టి ఏంటంటే వీళ్ళకి డబ్బు మీద అధిక వ్యామోహము అనేది, ఆశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అంటే వీళ్ళకు ఇంకా వీళ్ళు ఏంటంటే ఈ 4వ నెంబర్ కలిగినటువంటి వ్యక్తులు ఇతరుల చేతిలో వీళ్ళు మరణం పొందే అవకాశము లేదా ఇతరులను చంపే అవకాశాలు కూడా ఉండే అవకాశం అనేది రాహు అనే నెంబర్ కలిగిస్తుంది. కాబట్టి అంటే పేరులో ఇటువంటి సంఖ్యాబలం 4కు సంబంధించినటువంటి నెంబర్ ఒకవేళ మీ పేరులో ఉన్నట్లయితే దాన్ని చేంజ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు 4కు సంబంధించినటువంటి నెంబర్లు ఏవేవి మన పేరులో ఉండొద్దు అనే విషయాన్ని గమనించినట్లయితే 4, 13, 22, 31, 40, 49, 58, 67, 76, 85, 94. ఇందులో చెప్పినటువంటి
ఏ సంఖ్యాబలంలోనైనా అంటే ఏ నేమ్ నెంబర్ మీ పేరులో వచ్చినా ఇప్పుడు బాగానే ఉన్న భవిష్యత్తులో కంపల్సరిగా ఖచ్చితంగా ఈ నెంబర్ల వల్ల మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి మీ పేరులో కనుక ఇటువంటి సంఖ్యాబలం ఉన్నట్లయితే ఒక్కసారి న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కు అనుగుణంగా ఒక్కసారి మీ యొక్క నేమ్ ని కరెక్షన్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే నెంబర్ లో ఉంది అనుకున్నట్లయితే నేను చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎవరి పేరులోనైనా ఈ 4కు సంబంధించినటువంటి నెంబర్ అనేది వాళ్ళ పేరులో వచ్చిందా, వారు ఎటువంటి లైఫ్ ని పొందారు అనేది ఒక కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నట్లయితే మనకు ఈ 4వ నెంబర్ కి సంబంధించి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పేరు చెప్పి అంటే అరవింద్ కేజ్రీవాల్ అనే పేరులో 13వ నెంబర్ ఉంది కాబట్టి ఆయన జైలుకు వెళ్ళాడు అని చెప్తే ఏంటంటే ఏదో ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి మనం 13వ నెంబర్ నెగిటివ్ గా ఉంది అని చెప్పినట్లుగా అనుకుంటారు. కానీ గతంలో ఇటువంటి నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా జైలుకు వెళ్ళారా అనేది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్ గా చూసినట్లయితే మనకు అవును ఈ 13వ నెంబర్ అనేది అంటే 4వ సిరీస్ సంబంధించినటువంటి నెంబర్లు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిని ఇస్తాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కొన్ని ఉదాహరణలు మనం తీసుకుందాం. గాలి జనార్దన్ రెడ్డి ఇతను కర్ణాటకకు చెందినటువంటి రాజకీయ నాయకుడుగా చెప్పవచ్చు. మరి ఈయన పేరులో ఎటువంటి సంఖ్యాబలం ఉంది అనేది ఒకసారి మనము గమనించినట్లయితే మనకు ఈయన పేరులో 85 అనే సంఖ్యాబలం వస్తుంది. ఇక్కడ 85 అనే సంఖ్యాబలం అంటే 8+5 అంటే 13వ నెంబరు. ఇది డెత్ నెంబర్ అంటే ఇతను కూడా ఏమైంది జైలుకు వెళ్లే పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక పేరును గూగుల్లో చూసినట్లయితే జి జనార్దన్ రెడ్డి అనేది ఉండడం జరుగుతుంది. అంటే జి జనార్దన్ రెడ్డి అనేది తీసుకున్నట్లయితే 16 అక్షరాలు ఉండడానికి మనం గమనించవచ్చు. అంటే 16 అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు ఏంటంటే సాధారణ స్థాయి నుంచి ఉన్నట్టుండి ఉన్నత శిఖరాలకు చేరటము మరియు అక్కడి నుంచి మళ్ళీ అదే స్థాయిలో పతనం అవ్వడం అనేది కూడా ఈ యొక్క 16వ నెంబరు. దీన్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. ఈ 16 అక్షరాలలో ఎవరి పేరున్నా లేకపోతే 16వ నెంబర్ లో ఎవరి పేరున్నా వీళ్ళకు సడన్ గా పడిపోవడము అంటే ఆరోగ్యంలో కావచ్చు, డబ్బులో కావచ్చు, రిలేషన్ లో కావచ్చు, లేదా ప్రమాదము కావచ్చు, ఏదో ఒక రకంగా ఏంటంటే వీళ్ళు ఒక నెగిటివ్ ని పొందే అవకాశం అనేది 16వ నెంబర్ అనేది కలిగిస్తుంది. ఇక్కడ 1 అనేది సూర్యునికి సంబంధించినటువంటి నెంబరు, అదేవిధంగా 6 అనేది శుక్రునికి సంబంధించిన నెంబరు. అంటే ఈ రెండింటికి పరస్పర శత్రువులు అవడం వల్ల ఇటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క పరిస్థితి అనేది ఏర్పడము అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరొక పేరు తీసుకున్నట్లయితే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన పేరులో కూడా మనకు 67 అనే సంఖ్యాబలం రావడం జరుగుతుంది. ఇక్కడ 67 అంటే 13వ నెంబరు. ఇది కూడా మనకు డెత్ నెంబర్. అంటే ఈయన జైలుకు వెళ్ళాడా లేదా అనేది కాదు. ఇక్కడ 13 అనేది ఏం చేస్తుంది, ప్రమాదాలకు గురి చేస్తుంది, సడన్ గా యాక్సిడెంట్లను ఇస్తుంది, లేకపోతే కాళ్ళు చేతులను విరిగిపోవడము లేదా కాళ్ళు చేతులు తీసేయాల్సినటువంటి పరిస్థితి అనేది 13వ నెంబరు. అంటే యాక్సిడెంట్ నెంబరు, డెత్ నెంబర్ కాబట్టి ఏంటంటే అది పేరులో ఉంటే ఏదో ఒక రకంగా ఆ వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే 13వ నెంబర్ వల్ల ఈయనకి ఏమైంది, ప్రమాదాలకి గురి అయ్యే అవకాశము, ప్రమాదంలో ఈయన మరణించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇక్కడ వైఎస్ లేకుండా ఓన్లీ రాజశేఖర రెడ్డి అనేది తీసుకున్నట్లయితే ఈయన పేరులో కూడా మనకు 16 అక్షరాలు. 16 అక్షరాలు అనేది కూడా మనం ఏం చెప్పాము, ఒక ఎత్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి పడేసేటటువంటి పరిస్థితి అనేది ఇస్తుంది. కాబట్టి ఏంటంటే 16 అక్షరాలు అనేది కూడా ఈ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ గా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు ఐఏఎస్ ఆఫీసర్
శ్రీలక్ష్మి అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమె జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే ఈమె పేరులో మనకు 31 అనే డెత్ నెంబర్ ఉంది. 13 ఉన్నా మనకు 31 ఉన్నా కూడా ఏంటంటే జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనేది ఆ యొక్క 4వ నెంబర్ అంటే రావుకు సంబంధించినటువంటి నెంబర్ అనేది కలిగిస్తుంది అని మనము చెప్పవచ్చు. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ కు మాజీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనే పేరు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈయన పేరులో 58 అంటే 5+8 అంటే ఇక్కడ కూడా 13వ నెంబరు. ఇక్కడ కూడా మనకు 13వ నెంబరు రావడం జరిగింది. అంటే ఇతను కూడా ఏమైంది జైలు జీవితాన్ని చూడవలసినటువంటి పరిస్థితి అనేది ఈ యొక్క 13 అంటే 4వ నెంబరు కలిగించింది. అంతేకాకుండా ఓన్లీ ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు అనేది తీసుకున్నట్లయితే 16 లక్షలు. చంద్రబాబు నాయుడు అనేది తీసుకున్నట్లయితే 16 లక్షలు ఏం చేస్తుంది, ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లి మళ్ళీ కింద పడేయటము, మళ్ళీ వీళ్ళు కోలుకొని మళ్ళీ ఒక ఉన్నత స్థానానికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కింద పడేయటం అనేది ఈ 16వ నెంబర్ అనేది కలిగిస్తూ ఉంటది. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ సంఖ్యాబలం కూడా 49 అంటే ఇక్కడ కూడా మళ్ళీ 13వ నెంబరు. అదేవిధంగా దీంట్లో మరొక సిస్టమ్ ప్రకారం 61 అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ 61 అంటే మరి ఇది ఈక్వల్ టు మళ్ళీ 16 అంటే చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకునేదంటే 13వ నెంబర్ అనేది ఉండటం వల్ల ఈయన జైలు జీవితాన్ని పొందే అవకాశం అనేది ఏర్పడింది. ప్రస్తుతము ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరులో ఎటువంటి సంఖ్యాబలం ఉందనేది ఒకసారి గమనించినట్లయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరు తీసుకున్నట్లయితే మనకు 76 వస్తుంది. ఇక్కడ కూడా 7+6 13. ఇక్కడ కూడా దీన్ని డెత్ నెంబర్ అంటే ఎక్కడ మీ 13వ నెంబర్ కనబడ్డా మీరు పైన గమనించినటువంటి పేర్లను గమనించి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, అంటే 13 కానీ 31 కానీ వాళ్ళ పేర్లలో వచ్చినప్పుడు అంటే 4వ నెంబర్ సంబంధించినటువంటి నెంబర్ వాళ్ళ పేర్లో వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జైలు జీవితాన్ని పొందే అవకాశము, లేదా ప్రమాదాల బారిన పడే అవకాశం, లేదా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశము, లేదా సడన్ గా మరణించే అవకాశం అనేది మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి అంటే 4వ నెంబర్ అనేది మనం పేరులో లేకుండా చూసుకోవాలి. అంతేకాకుండా కేసీఆర్ గారి అమ్మాయి కవిత అంటే ఆమె కల్వకుంట్ల కవిత బాగా వాడుతున్నారు నేమ్ అంటే కే కవిత. కే కవిత అనే పేరును తీసుకుంటే మనకు దీంట్లో కూడా 22 అనే సంఖ్య వస్తుంది. అంటే 22 అంటే 2+2 మళ్ళీ 4వ నెంబరు. అంటే ఇక్కడ 4 వస్తే అక్కడ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఒక సెలబ్రిటీ వ్యక్తులు అంటే అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల గురించి తీసుకుంటే దాదాపుగా తీసుకున్నటువంటి అందరి పేర్లలో కూడా 13వ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంది. ఇటీవల కాలంలో మనము న్యూస్ లో గమనించినటువంటి అంశం ఏంటంటే ఒక ఆమె నకిలీ ఎస్ఐగా చలామణి అవుతూ అరెస్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ పేరు తీసుకున్నట్లయితే మాలవిక పేరు తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ కూడా 22 అనే నెంబరు అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ MALA మాల అనేది ఆడవారి పేర్లలో ఉండటం. అంటే ఇది ఏం సౌండ్ ఇస్తుంటే ప్రొనాలజీ ప్రకారం మేల్ అనే సౌండ్ ఇస్తుంది. ఇది ఒక నెగిటివ్. అదేవిధంగా ఇక్కడ VIK వీక్ అంటే వీళ్ళకు ఏదో ఒక విషయంలో బలహీనత అనేది ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ ప్రొనాలజీ పరంగా కూడా ఈ యొక్క లెటర్స్ అనేవి ఇస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో 10th క్లాస్ విద్యార్థిని లిఖిత అనేటటువంటి విద్యార్థి ఆమె గుండెపోటుతోని మరణించడం జరిగింది. ఆమె పేరును ఒకసారి తీసుకున్నట్లయితే LIKHITHA లిఖిత తీసుకుంటే దీంట్లో కూడా మనకు 22 మరియు 31 అనే
2 బ్యాడ్ నెంబర్స్ రావడం జరిగింది. అంటే లిఖిత అనే పేరులో కూడా 22 పోయింది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఎంత నెగిటివ్ అంటే 4వ నెంబరు అంత నెగిటివ్ అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి పేర్లు అంటే 13వ నెంబర్ కి సంబంధించినటువంటి పేర్లు అనేది మీ సంఖ్యాబలం అనేది మీ పేర్లో ఉండకూడదు అనేది ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమై ఉండాలి. సూరజ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా ప్రమాదానికి గురి అయ్యి ఆయన కాళ్ళు చేతులు అనేది పోగొట్టుకోవడం జరిగింది. అయిన పేరులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ 13వ నెంబర్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ఆ ప్రమాదాలకి గురయ్యే పరిస్థితి అనేది ఏర్పడింది. అంతేకాకుండా గగన్ అనే పేరు తీసుకున్నా మనకు 13వ నెంబర్ అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా దారా అనే పేరు తీసుకున్నా మనకు 13వ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ లో తనకి చిన్న ప్రమాదం జరిగింది. 2 చేతులని కోల్పోయింది. బట్ మధ్యలో వచ్చిన తన వైకల్యాన్ని అడ్డు పెట్టుకోకుండా ఎప్పుడూ బాధపడకుండా ముందుకెళ్తూ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది స్వప్నిక. బాలలత మేడం గారు. బాలలత మేడంకు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పోలియో వచ్చింది. 13వ నెంబర్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రాంగ్ నెంబర్స్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 13వ నెంబరు 4వ నెంబర్ కి సంబంధించినటువంటి పేర్లు సంఖ్యాబలము మీ పేరులో ఉండటం వల్ల ఖచ్చితంగా జైలు జీవితాన్ని పొందే అవకాశము, లేదా ప్రమాదాలకు గురి అవ్వడము, లేదా సడన్ గా డెత్ అవ్వడము, లేదా గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే హార్ట్ అటాక్ లాంటివి కూడా వచ్చే ప్రమాదము, లేదా రౌడీయిజము, గూండాయిజము, దోపిడీ, దొంగతనము ఇటువంటి అన్ని కూడా ఈ 4వ నెంబరు రావు నెంబర్ అనేది చేయిస్తుంది. అంటే ఈ 4వ నెంబర్ అనేది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కాబట్టి మీ పేరులో గనక ఇటువంటి సంఖ్యాబలం కలిగినటువంటి పేర్లు మీరు గనక పెట్టుకున్నట్లయితే ఒక్కసారి మీకు తెలిసినటువంటి న్యూమరాలజిస్ట్ సంప్రదించి మంచి నేమ్ కరెక్షన్ చేయించుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఇటువంటి నెగిటివ్ నుంచి బయటపడి ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగినటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు ఖచ్చితంగా న్యూమరాలజీ పరంగానే ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళైనా కూడా ఇటువంటి నెంబర్లు ఉన్నట్లయితే ఒకసారి న్యూమరాలజీ ద్వారా మీ నేమ్ ని కరెక్షన్ చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తికరమైన న్యూమరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ. థ్యాంక్ యూ ఫర్